ఏండ్ల నుండి పరిపాలన ఎట్లుందనేది యావత్ తెలంగాణ ప్రభుత్వం ప్రజలు చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఈయన మేనిఫెస్టోలో పెట్టింది ఏంది, ఎక్కువ శాతము మహిళలకే ప్రాధాన్యత ఇస్తా అని చెప్పేసి, అంటే ఇటువంటి లత్కోరు మాటలు మాట్లాడడానికే వచ్చిందని అర్థమైపోయింది. ఎందుకనంటే మీకు ఏ పథకాల మీద అవగాహన లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పథకం కేసీఆర్ గారు పెట్టింది ఎందుకు, ఆయన ఉద్యమం చేసేటప్పుడు ఒక పేదింటి ఇంట్లో 1,00,000 రూపాయలు పెళ్లికని పెట్టుకున్న పైసలు మేనమామవి అవి కాలిపోయినాయి. ఆయన తండ్రి ఏడుస్తుంటే మనసు చెలించకపోయి కేసీఆర్ గారు ఆ పథకాన్ని తేవడం జరిగింది. కానీ దాన్ని ఒక మేనమామలాగానే కానీ ఒక తండ్రి లేని పిల్లలకు తండ్రి స్థానంలో నిలబడి ఒక పేదింటి పిల్లని ఆదుకోవాలన్న ఒక ఉద్దేశంతో కేసీఆర్ గారు పెడితే ఈ పొట్టిపోషిగాడొచ్చి మొత్తం సర్వనాశనం చేస్తుండే. ఎందుకంటే కేవలం మాటలు మాట్లాడడం తప్ప, గారడి చేయడం తప్ప ఏం లేదు. ఈ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఎందుకు ఆపిండంటే ఈ మహానుభావుడు శాతగాని పాలన చేస్తుండు. తులం బంగారం ఇస్తా అని పెద్ద తోఫు మాటలు మాట్లాడిన తోఫ్ఖాను. ఈ తోఫ్ఖాన్ ఏంది అని అంటే తులం బంగారం 7 ఆడపిల్లలు అడుగుతారు, చెప్పులు మెడలేసి గాడిద మీద దింపుతారన్న భయానికి ఎట్లా వచ్చేటివి ఎలక్షన్స్ ఉన్నాయి. ప్రతి ఎలక్షన్లల్లో ఒక్కొక్క ఎమ్మెల్యే కానీ ఉరికించి ఏడగొడతారు. మహిళలే కదా, మహిళల పేరు చెప్పుకొని ముందుకొచ్చిన వీరుణ్ణి కదా నేను. నా వీర తిలకం ఎట్లయితే దిద్దుతారో అట్లా చెప్పులు పట్టుకొని తరిమి కొడతారన్న ఒక భయంతో ఆ కోటు గీటు అని దానికి దింపుతున్నాడు. ఇప్పుడు దీంట్లో చూసినట్టయితే ప్రజలు కూడా ఏది ఇంట్లో రాజకీయం లేదు, కేవలం ఒక ఆడపిల్ల పెళ్లికి 1,16,000 రూపాయలు అంటే ఇప్పుడున్న సమాజంలో చాలా గొప్ప. ఒక ధైర్యంతో ఒక తండ్రి అడుగు ముంగటేసినా కానీ, ఒక ఆడపిల్లకు పుట్టింటికి పోయినా కానీ ఆ పిల్ల ఎంతో ధైర్యంగా, అంటే ఓన్ కష్టం పైసల్లాగా గవర్నమెంట్ ఇస్తుంటే కళ్ళు ఓర్వక చేసిన చాతలు ఈ రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయి. ఎందుకంటే పరిపాలన వస్తలేదు, ఏదో విధంగా డైవర్ట్ చేయాలి. స్టార్టింగ్ అప్పులు అన్నావు, ఒక్కొక్కటి ఇంకొకటి. అంటే ఏ ఎలక్షన్ ముందుకైనా నీకు ఒక నినాదం ఉండాలి, ఒకటి ముందుకు వేసుకొని పోవాలి. ఇంకో ముచ్చట ఏంటంటే ఆనవాళ్ళు తుడిచేస్తా ఏదో గుల్లగొడతా. అరే నాయనా, నువ్వు కూర్చిన కుర్చీని కూడా నువ్వు చక్కగా కూర్చోవు, నువ్వు కదులుతుంటావు చూడు, ఆ కుర్చీ కూడా నీకు కేసీఆర్ గారు ఇచ్చింది. 4 కోట్ల ప్రజలు నిన్ను ఎన్నుకోలేదు, కేవలము ఉట్టి మాటలు చెప్పి ఊరి ప్రజలని మోసం చేసి నువ్వు గద్దెనెక్కి కూర్చున్నావు. కానీ నీకు తెలంగాణలో మొత్తం ప్రజలు నిన్ను ఎన్నుకోలేరు. ఇప్పుడు మొన్న మీరు చూసినట్టయితే ఆయన సభ పెట్టిండు, ఆ సభలో పక్కకు వచ్చి ఆడోళ్ళే తిడుతున్నారు. 1000 రూపాయల 500 గ్యాస్ ఇస్తా అని చెప్పి ఏదో సభలో ఉట్టి మాటలు అవి ఉట్టి మాటలు మాట్లాడుకుంటూ నీటి మీద బుడగలు మాట్లాడుకుంటూ ఏదో కాలం ఎల్లదీస్తున్నాడు. ఇప్పుడు ఈ 1,16,000కు వచ్చిన బాధ ఏముంది, పేదింటి పిల్లకి ఇయ్యడమే కదా. మళ్ళీ నీ తమ్ముడు కొండల రెడ్డికి 200 కోట్లు విలువ చేసే భూమి 7 కోట్లకు ఇచ్చినావు. మళ్ళీ అది నీ అయ్య జాగిరి అనుకుంటున్నావా, నీ ముత్తాతల జాగిరి అనుకుంటున్నావా, ఎవరి జాగిరి అనుకుంటున్నావు? అంటే పేదింటి పిల్లలకు మేము కట్టే పన్నులకెళ్ళి నీ అయ్య జాగిరిలకెళ్ళి ఇస్తలే, నీ ఇంటికి వెళ్ళి ఇస్తలే, నువ్వు కష్టపడ్డవి ఇస్తలేవు. అది కేవలం మేము పన్ను ఏదైతే కడతామో దాంట్లో కేసీఆర్ గారు పెద్ద మనసు చేసుకొని ఒక పథకం పెడితే ఆ పథకంని తీసేసినావు. ఇంకా మీరు చూసినట్టయితే ఏ పథకాలలో ఉన్నాయి కానీ ఖచ్చితంగా కొనసాగించిండా. పెన్షన్ అన్నాడు, పెన్షన్ ఏమన్నా పెంచిండా, ఏది పెంచలే. అంటే జస్ట్ ఏది ఉన్నా కానీ కేవలం ఇప్పుడు వాళ్ళ పార్టీలోనే చూసినట్టయితే ఏ మినిస్టర్లు సాటిస్ఫాక్షన్ ఉన్నారు, వాళ్ళే ఆయనను తిడుతున్నారు. అంటే నీ క్యాబినెట్లో కరెక్ట్ లేరు, నీ క్యాబినెట్ వాళ్ళు కూడా కరెక్ట్ మాట్లాడతారు. ఎందుకంటే మొన్న చూసినట్టయితే మా ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో మా బీఆర్ఎస్ పార్టీలో బీఫామ్ మీద గెలిచిన దానం నాగేందర్, పేరు మాత్రం దానము, అన్నీ చేసే చాతలు మాత్రం అంత లత్కోర్ పని దోసుకునే చాతలే చేస్తాడు. ఎందుకంటే మొన్ననే చూసినట్టయితే డబుల్ బెడ్రూమ్లు దాచుకొని వాళ్ళ అనుచరులకు ఇచ్చిండు, పేదింటి వాళ్ళది. అంటే ఇట్లా వీళ్ళని అన్నీ ఏంది అని అంటే కేవలం ఈ 2 సంవత్సరాలు కూడా కేవలం మాటల గారి చేసి ఏదో గంగిరెద్దును ఎత్తుకొని వస్తారు చూడు సంక్రాంతి అప్పుడు, గట్ల గంగిరెద్దును వేసుకొని వచ్చిన ఓ గారడి చేసినట్టు గారడి చేస్తున్నాడు. పాలన మాత్రం ఏం చేస్తలేడు రేవంత్ రెడ్డి. ఖబర్దార్ బిడ్డ, నువ్వు నడిచే నువ్వు ఎక్కడ రోడ్డు మీదకి వెళ్ళినా కానీ
నువ్వు ఆ అక్కపక్కల చూస్తే కూడా నీ రోడ్డు ఏదైతే ఫ్లైఓవర్లో పోతావో అవన్నీ కూడా బాపు కేసీఆర్ గారి హయాంలోనే జరిగినాయి. ఏది చూసినా కానీ నీకు పాలన చేతనైతే లేదు, నువ్వు పరిపాలించడానికి వచ్చినోడివి కాదు, కేవలం ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగవు. ఆ దొంగ ఆ క్రిమినల్వి నువ్వు, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిమినల్వి. ఎందుకంటే పిల్లలు ఏమన్నా అడిగితే పిల్లలని విషం పోసుకొని చావమంటావు, పిల్లలని ఎట్లా పడితే అట్లా తిడతావు. అంటే మాకు తిట్లు రాక కాదు, ఏంటంటే మాకు అధిష్టానం కొన్ని లిమిట్లు ఇచ్చినాయి అన్నీ మేము నోరు మూసుకుంటున్నాం. బిడ్డ లేదంటే నీ తాట తీస్తాం, ఉరికిచి కొడతాం, ఆడోళ్ళే చాలు, ఇంకా ఏది లేదు. ఖబర్దార్ వచ్చే ఎలక్షన్లో మాత్రం ఇక నువ్వు మర్చిపో, తెలంగాణలో నీకు ఏదైనా జాగా ఉన్నదని అయితే మర్చిపో. మన కేసీఆర్ సార్ కొట్లాడి కష్టపడి తెచ్చిన తెలంగాణని ఈ సీఎం వచ్చి మొత్తం ఖరాబ్ చేస్తున్నాడు. ఈ కళ్యాణ లక్ష్మి అన్నది కోర్టులో వేసినప్పుడు కొట్లాడాలి, ఒక మహిళలకు సంబంధించింది కాబట్టి కంపల్సరీ కొట్లాడాలని నేను చెప్తున్నాను. ఇట్లనే కొనసాగిస్తే మాత్రము వాడిని చంపి బొందబెట్టే రోజులు కూడా వస్తాయి. ఇక ఊరుకునేది లేదు. మర్యాదగా మాట్లాడిన ఇన్ని రోజులు నేను, ఇప్పుడు మర్యాద లేదు, ఏం లేదు. సీఎం అన్న మర్యాద కూడా ఇయ్యము. ఒక కేసీఆర్ సార్ ఒక బిడ్డ అయిండు, ఒక తండ్రి అయిండు, ఒక మేనమామ అయిండు, ఒక రైతు బంధు, ఒక రైతు బీమా, ఒక కళ్యాణ లక్ష్మి, ఒక ప్రాజెక్టులు కట్టిండు. ఇవన్నీ కాదనక ఇది తీసేస్తా అని ఇంట్లో కూర్చొని కాపాడుకోకుండా సీటు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసేంత చేస్తున్నాడు ఈయన. అది కాదు, మేము ఎట్లాగైనా ఇది కొనసాగించాలని కోరుకుంటున్నాము. వీళ్ళు మాత్రం చంపి బొందబెట్టే రోజులు వచ్చినాయి. ఇంకా 2 ఏళ్ళు సీటు కాపాడుకుంటే ఆయన మంచిగా ఉంటాడు. లేకుండా మా మహిళలందరం ఎదుర్కొని ఆయన ఆఫీస్ మీదకి ఇంటి మీదకి వచ్చి ధర్నాలు చేసే రోజులు కూడా వస్తాయి. మా మహిళలందరం ఎదుర్కొంటే మాత్రం ఆయన చీమంతా అది కాపాడుకోమని చెప్తున్నాము. ఈ పథకాలు ఇప్పుడు ఆయన ఎంఆర్ఓ గారికి మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇప్పటివరకు అయితే ఏదో శాంక్షన్ అయినాయో అవన్నీ కూడా మేము ఇస్తాం. ఇక ముందు మాకు ఆర్డర్ వచ్చే వరకు కూడా ఈ పథకాన్ని కొనసాగించాం. కానీ గతంలో శాంక్షన్ అయిన చెక్కులు ఏవి కూడా ఆపబోమని మేము అడిగాము, ఆపుతున్నారని అడిగాము. దానికి ఆయన స్పందించి మేము ఆపట్లేదు. గతంలో శాంక్షన్ అయిన చెక్కులన్నీ కూడా మేము ఇష్యూ చేస్తాం, కానీ ఇప్పటి నుంచి మాత్రం స్వీకరించమని చెప్పడం జరిగింది. సో అంటే భవిష్యత్తులో ఈ పథకాన్ని ఇట్లా కొనసాగించకపోతే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా మా యొక్క కార్యాచరణ ఇది తొలిమెట్టు మాత్రమే, ఓన్లీ తొలిమెట్టు మాత్రమే. ఈ యొక్క ఉధృతం మా యొక్క మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క మహిళా సోదరిమణులు, మా మహిళా సోదరులందరూ కూడా అందరూ పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ దిగొచ్చే వరకు ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 1,16,000తో పాటు తులం బంగారం ఇవ్వాలన్న మా డిమాండ్ వాళ్ళు దిగొచ్చి ఇచ్చే వరకు మా పోరాటం ఆగదు. తప్పకుండా ఈ పోరాటం కొనసాగుతుంది, ఇంకా ఉధృతం చేస్తాం. మీ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే గారు దీనిపైన ఏమైనా స్పందించారా? ఎందుకంటే బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్లోకి వేయండి కదా. ఆయన మంచి మొద్దు నిద్రలో ఉన్నారు. ఆయన మెలుకోవడం మా వల్ల కాదు. కుంభకర్ణుని కంటే కూడా మంచి నిద్రపోతా ఉన్నాడు మా యొక్క ఎమ్మెల్యే. ఎందుకంటే ఇప్పుడు మా యొక్క ఎంఎస్ భక్త మా సోదరులు చెప్పారు, ఎంఎస్ భక్త దాదాపుకు 30 నుంచి 40 వేల మంది పాపులేషన్ ఉన్న ఏరియాలో ఒక బస్తీ దవాఖానా, మినిమం బస్తీ దవాఖానాని తీసి షిఫ్ట్ చేయడం జరుగుతూ ఉంది. షిఫ్ట్ చేస్తూ అంటున్నారు, తీసేస్తూ అంటున్నారు. అంటే 30 నుండి 40 వేల మంది రేపేమన్నా రోగం వచ్చినా ఏమొచ్చినా టీకాలన్నా ఏమన్నా మంచి చెడ్డకి ఒక ఎమర్జెన్సీ వస్తే ఎక్కడికి పోవాలి? బిలో పవర్టీ అన్ని దాదాపుగా 99.9% బిలో పవర్టీ లైన్ సంబంధించింది ఎంఎస్ మక్తా. అటువంటిది ఒక ఎంఎస్ మక్తాలో ఈరోజు బస్తీ దవాఖానా తీసేస్తూ ఉన్నాడు. 15 సంవత్సరాలు ఇచ్చిన పాత సెవరేజ్ లైన్లో ఈరోజు కొనసాగుతూ ఉన్నాయి. వాటర్ లైన్ అంటారా వర్ణనాతీతమే. రాత్రి 10 గంటలకు స్టార్ట్ అవుతాయి, 11 గంటలకి, 12 గంటలకి, రాత్రి 1 గంటకి, రాత్రి 2 గంటలకి, రాత్రి 3 గంటలకి, రాత్రి 4 గంటలకి, రాత్రి 5 గంటల వరకు. అంటే రాత్రంతా నీళ్ళు పట్టుకుంటూనే ఉంటారు వాళ్ళు. అది కూడా రోజు నీళ్ళు రావు వాళ్ళకి, 2 రోజులకు రావు, 3 రోజులకి, 4 రోజులకి. అంటే ఇక్కడ ఎమ్మెల్యే ఏం చేస్తున్నట్టు? ఎక్కడ చెత్త అక్కడే. చిన్నపాటి వర్షం కురిస్తే చెరువులై పారుతుంటాయి సందులన్నీ కూడా. అది మురికి నీళ్ళు కూడా అందులోనే ఉంటాయి, వర్షం నీళ్ళు కూడా అందులోనే ఉంటాయి. పాపం దోమల స్వైర విహారం, దోమలు, ఈగలు. అంటే ఓటర్స్ కాదా? ఒక తెలంగాణకి హైదరాబాద్ ఒక గుండెకాయ లాంటిది. హైదరాబాద్లో ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ఒక పెద్ద గుండెకాయ. సెక్రటరియట్ దగ్గర నుంచి, సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి, గవర్నర్ దగ్గర నుంచి, అమరవీరుల స్తూపం దగ్గర నుంచి, అసెంబ్లీ దగ్గర నుంచి అన్ని ముఖ్య కార్యాలయాలన్నీ కూడా ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి. దట్టు కూతవేడి దూరంలో గవర్నర్ గారు ఎదురుగానే ఈ యొక్క ఎంఎస్ మక్తా ఉన్నప్పటికీ కూడా మౌలిక సదుపాయాలు కల్పించడంలో టోటల్గా ఫెయిల్ అయ్యారు మా యొక్క ఎమ్మెల్యే గారు. కాబట్టి ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రాకుంటే ఈయన నిజంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే అయి ఉంటే
అక్కడ బీఆర్ఎస్ పార్టీకి మాకు చెంది ఉంటే గెలిచి నన్ను ఎమ్మెల్యే అనుకుంటే మాత్రం తప్పకుండా ఇవ్వాలి, ప్రభుత్వం నుంచి ఇప్పించాలి, ఇవ్వని పక్షాన నీ జైల్లో నుంచి ఇవ్వాలి అందరికీ అని మేము డిమాండ్ చేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్.